ఇరాన్ వార్ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ ఒక్కటే పని చేస్తున్నారు, గోల్డ్ ని కొంటున్నారు, స్టాక్స్ అమ్మేస్తూ ఉన్నారు. కానీ ఇదే సిచ్యువేషన్ 1992లో కూడా జరిగింది. కానీ అదే టైంలో ఒక యంగ్ ట్రేడర్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చాడు. అతని క్యాపిటల్ ఎంతో తెలుసా? కేవలం 5000 రూపీస్. ఆ యంగ్ ట్రేడరే తర్వాత ఇండియాస్ బిగ్ బుల్ అయ్యాడు. అతను ఎవరో కాదు, రాకేష్ జుంజున్వాలా. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 2026లో ఒక 5000 రూపాయలతో స్టార్ట్ చేస్తే జుంజున్వాలా లాగా రిటర్న్స్ అచీవ్ చేయగలుగుతారా? దీనికి ఆన్సర్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు. ఈ రోజు మన వీడియోలో ఒకవేళ రాకేష్ జుంజున్వాలా గనక ఈ రోజు మార్కెట్ లో ఫస్ట్ టైం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే తను 1992లో తీసుకున్న డెసిషన్స్ 2026లో ఎలా తీసుకుంటారు అనే 3 ప్రాక్టికల్ కంపారిజన్స్ చేయబోతున్నాం. సో మన ఫస్ట్ పాయింట్ లో ₹5000 మిత్ గురించి తెలుసుకుందాం. చాలా మోటివేషనల్ వీడియోస్ ఏం చెప్తాయంటే, రాకేష్ జుంజున్వాలా 5000 రూపాయలతో స్టార్ట్ చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు, కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతారు, అదే ఇన్ఫ్లేషన్. 1992లో 5000 రూపాయలు వాల్యూ ఈ రోజు 2026లో కూడా అదే 5000 రూపాయలు ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనం ఒక రఫ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. యావరేజ్ గా ఇండియాస్ ఇన్ఫ్లేషన్ గనక మనం చూసుకుంటే లాంగ్ రన్ లో గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం 6 to 7% ఉండొచ్చు. కానీ రియల్ వెల్త్ క్రియేషన్ వైజ్ గనక మనం ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అట్లీస్ట్ 10 to 12% ఉంటుంది. అంటే 1992లో 5000 రూపాయలంటే ఈ రోజుకి 1,00,000 నుంచి 1,25,000 రూపాయలు అన్నమాట. దాని అర్థం 1992లో 5000 పెట్టడం అంటే 2026లో 1,00,000 రూపాయలు పెట్టినట్టే. అందుకే 5000 పెట్టి బిలియనర్ అవుతాను అనే మైండ్ సెట్ ప్రాక్టికల్ కాదు. కానీ చిన్న క్యాపిటల్ తో లెర్నింగ్ జర్నీని స్టార్ట్ చేయడం మాత్రం కరెక్ట్. నెక్స్ట్, జుంజున్వాలా 1992లో ఎలా ఆలోచించాడు? అదే అతను 2026లో మార్కెట్ లో స్టార్ట్ చేస్తుంటే ఈ రోజు ఎలా ఆలోచిస్తారు? సో 1992లో కూడా స్టాక్ మార్కెట్ లో క్రాష్ జరిగింది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. ఇలాంటి టైంలో మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ డబ్బులన్నీ తీసుకెళ్లి ఒకే స్టాక్ లో పెడతారు, లేదా టిప్స్ ఫాలో అవుతూ స్టాక్స్ కొనడం, అమ్మడం, మళ్ళీ లాస్ వచ్చిందని మళ్ళీ అమ్మడం, కొంచెం ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. కానీ జుంజున్వాలా యొక్క అప్రోచ్ కొంచెం డిఫరెంట్. ఎగ్జాక్ట్ నెంబర్స్ పబ్లిక్ గా మనకి తెలియదు, కానీ ఎర్లీ ఫేజ్ లో ఆయన మల్టిపుల్ పొజిషన్స్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే బిగినర్స్ కి ఎక్కువ డేటా అవైలబుల్ ఉండదు, వాళ్ళకి క్లియర్ కన్విక్షన్ వెంటనే డెవలప్ అయిపోదు, దానికంటూ కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో డైవర్సిఫికేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 1,00,000 రూపాయల క్యాపిటల్ ఉంటే ఒకే స్టాక్ లో ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం కంటే దాన్ని ఒక 5 భాగాలుగా చేసి ఒక్కొక్క స్టాక్ లో 20,000 ఇన్వెస్ట్ చేయాలి, లేదా 10 భాగాలుగా చేసి ఒక్కొక్క స్టాక్ లో 10,000 ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే బిగినర్స్ కి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండదు. అందుకనే డైవర్సిఫికేషన్ ద్వారా ఫస్ట్ వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు కాపాడుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే మీకు ఒక క్లియర్ కన్విక్షన్ బిల్డ్ అవుతుందో అప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ మీద ఎక్కువ డబ్బులు పెట్టి కాన్సంట్రేషన్ పెంచాలి. నెక్స్ట్ పాయింట్ 3, టైటాన్ స్టోరీ. రాకేష్ జుంజున్వాలాకి అతి గొప్ప లాభం ఏదైనా ఉంది అని అంటే అది టైటాన్ లో ఇన్వెస్ట్ చేయడమే. తన జర్నీ 1992లో స్టార్ట్ అయినా తన గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2002లో స్టార్ట్ అయింది. చూసారా, రాకేష్ జుంజున్వాలా కూడా 10 సంవత్సరాల తర్వాతే అతని గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దొరికింది. కాబట్టి రేపేం జరుగుతుంది అనే దానికంటే 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించండి. సో స్టోరీలోకి వెళ్తే 2002-2003లో టైటాన్ అనే కంపెనీ పెద్ద పాపులర్ స్టాక్ ఏమీ కాదు, అది జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది. ఆ టైం కి అందరూ ఇది రిస్కీ బిజినెస్ అనుకున్నారు. ఆ టైంలో ఆ స్టాక్ ప్రైస్ జస్ట్ 3 రూపీస్ 5 రూపీస్ అలాగే ఉండేది. కానీ జుంజున్వాలా మాత్రం చాలా నెమ్మదిగా దాన్ని అక్యుములేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అది కేవలం 3 రూపాయలే ఉంది, 5 రూపాయలే ఉంది అని రాకేష్ జుంజున్వాలా దీన్ని బై చేయలేదు. అతను ఎందుకు బై చేశారంటే, దాని యొక్క ఫ్యూచర్ స్టోరీని మైండ్ లో పెట్టుకొని ఇండియాలో మిడిల్ క్లాస్ గ్రోత్ అనేది పెరుగుతుంది, బ్రాండ్ వల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, లైఫ్ స్టైల్ స్పెండింగ్ పెరుగుతుంది. ఈ 3 థీమ్స్ ని ఆయన ఐడెంటిఫై చేశారు. అందుకనే దాని తర్వాత టైటాన్ అనేది 1000x బ్యాగర్ వెల్త్ క్రియేట్ చేసింది. అయితే ఇది పాస్ట్ స్టోరీ కదా. మరి జుంజున్వాలా గారు 2026లో ఇప్పుడే కొత్తగా ఒక బిగినర్ ట్రేడర్ లాగా ఆలోచిస్తుంటే ఈ రోజు ఎలాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు? మేబీ తన మైండ్ లో ఇలాంటి క్వశ్చన్ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 20 years కి గ్రేటెస్ట్ థీమ్ ఏంటి?
ప్రెజెంట్ గ్లోబల్ సినారియోస్ చూస్తే ఇండియాలో కన్జంప్షన్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఎనర్జీ ట్రాన్సిషన్ జరుగుతుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఏఐ ఆటోమేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు మీ మైండ్ లో రేపు ఏ స్టాక్ డబల్ అవుతుంది, ఒకే ఒక్క ఇయర్ లో నా డబ్బుల్ని డబల్ ఎలా చేయాలి, ఇలా ఆలోచించకుండా క్రాష్ టైంలో ఒక గ్రేట్ ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి. ముందు మీ మైండ్ లో ఒక క్వశ్చన్ ని ప్లాన్ చేసుకోండి. ఆ క్వశ్చనే ఈ క్రైసిస్ తర్వాత ఏ సెక్టార్ పెరుగుతుంది. ఒకసారి మీరు ఈ వీడియోని పాజ్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న క్రైసిస్ తర్వాత ఏ సెక్టార్ మీకు గ్రో అవ్వబోతుంది. దీన్ని మీరు సేవ్ చేసుకుని దీని మీద మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే మీ ఫ్యూచర్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మరి ఇవాల్టి సిచ్యువేషన్ ఏంటి? ఇరాన్ వార్ టెన్షన్స్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, మార్కెట్ పడుతుంది, రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. కానీ హిస్టరీ ఏం చెప్తుందో తెలుసా? క్రైసిస్లు అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఈ క్రైసిస్ అయిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ లో కొత్త లీడర్స్ క్రియేట్ అవుతారు. ఇది ప్రతిసారి జరిగింది. 2000 లో ఐటీ క్రాష్ అప్పుడు జరిగింది, 2008 లో ఫినాన్షియల్ క్రైసిస్ అప్పుడు జరిగింది, 2020 కోవిడ్ ర్యాలీ తర్వాత కూడా జరిగింది. ఎవ్రీ క్రైసిస్ అనేది ప్రతిసారి వస్తుంది పోతుంది. అలాంటి టైంలోనే కొత్త మల్టీ బ్యాగర్ కంపెనీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మార్కెట్ క్రాష్ ఎందుకు వచ్చింది అని కాదు, నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ థీమ్ ఏంటి అనే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ ఒక్క పాయింట్ గనక మీ మైండ్ లోకి వెళ్తే నేను ఈ వీడియో చేయడం వెనకాల ఉన్న నా ఎఫర్ట్ సక్సెస్ అయినట్టే. ఇలాంటి డీప్ అనాలిసిస్ ఉన్న వీడియోస్ మీరు మళ్ళీ చూడాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో విజయ్ కేడియా బియర్ మార్కెట్ స్ట్రాటజీని బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.